బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో మరి బలపరుస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలలో కృప చూపిస్తున్నారు. చాలా భయభక్తులు కలిగిన జీవితాలతో మనము మరి ముందుకు సాగుతూ వస్తున్నాము కదా. ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో బ్లెస్ అవ్వడం మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మీ సాక్ష్యాలను మేము వింటూ మరి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఉదయం దేవుని వాగ్దానం ద్వారా మా జీవితాలు మార్చబడుతున్నాయక్క. ఒకప్పుడు మా జీవితం చాలా భయంకరమైన జీవితంగా ఉండే, కానీ దేవుడు ఎప్పుడైతే ప్రతిరోజు మరి ఉదయం దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం, మా బ్రతుకులు మార్చిపడుతున్నాయన్న సాక్ష్యాలు వినడం నిజంగా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు కదండి. యెహోవా నిత్యము మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్నారా, లేకపోతే చాలా పరిస్థితులు మరి భయంకరమైన విషయాలలో మరి ఎంతో వేదన పడుతూ నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా జీవితం ఏంటి, మరి నా కెరియర్ ఏంటి, ఇలా అనేకమైన విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నారా? భయపడకండి ప్రియ సహోదర సహోదరి, దిగులు పడకండి. ఇదిగో దేవుడు నిత్యము మన చెయ్యి పట్టుకొని ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీవెలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధన కాలంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, విపత్తుల్లో ఉన్నా, ఎన్ని శ్రమలలో నువ్వు కృంగిపోయి ఉన్న దేవుడు మాత్రము మరి నిత్యము నీతోనే ఉండి నువ్వు నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. కష్టకాల సమయంలో, దుఃఖములో, మనం భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మనుషులు మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా. మనుషుల జీవితాలు, మనుషుల స్వభావాలు ఇలానే ఉంటూ ఉంటాయి. మనము మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వారు మనతో వచ్చి ఉంటారు. అదే మనం అన్నీ కోల్పోతే, మనం నష్టంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే మన చేయి పెట్టి సొంత వారే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నిత్యము మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. సదాకాలము ఎల్లప్పుడూ నువ్వెక్కడున్నా, ఏ సమయంలో ఏమి చేస్తున్నా, ప్రతి పరిస్థితిలో, ప్రతి భయంకరమైన శోధనలో, అన్నిట్లో ఆయన మరి నిత్యము నిన్ను నడిపించి నిన్ను అద్భుతకరంగా మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు.
ప్రతి భయంకరమైన ఇబ్బంది ముందుందేమో, కానీ ఆ ఇబ్బందిలో నుంచే దేవుడు అద్భుతకరమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టే దేవుడై ఉన్నారు. మరి చాలా విషయాలలో వేదన పడుతూ ఉన్నారు కదా, దేవుడు చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన నిత్యము నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి. పరిస్థితులు ఏదైనా పరిస్థితుల వైపు చూడకండి, పరిస్థితులను ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవా, నాకు సహాయం చేయవా, నన్ను నడిపించవా, నాకు మంచి జ్ఞానం ఇవ్వవా, నాకు సహాయం చేయవా, నాకు తోడుగా ఉండవా, ఈ పరిస్థితులలో నాకు చక్కని జ్ఞానాన్ని నాకు దయచేయండి, ఎలా దీని నుంచి బయటపడాలో అని సమస్తమైన వాటి గురించి నోరు తెరచి అడగడం ప్రారంభించండి. అడగండి, దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఆయన అన్ని విషయాలలో నిత్యము, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లేకపోతే వారం మనతో ఉండి మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, లేకపోతే నెల మనతో ఉండి చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, సంవత్సరం మనతో ఉండి మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటల్ని చేత పట్టుకొని ముందుకు సాగుతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విధమైన వాటిలలో మనం ముందుకు సాగాలంటే దేవుడు సహాయం మనకు కావాలి కదా, దేవుని తోడు కావాలి, దేవుడు మనల్ని నడిపించాలి. ఆమేన్. దేవుని అడుగుదాం. ఎన్నో విషయాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం కోరుతూ వాళ్ళు నడిపిస్తారులే అనుకున్నాం, కానీ తర్వాత మనం చూస్తే మన జీవితంలో ఎవరు మనతో లేకుండా పోతూ ఉంటారు. చుట్టూ శూన్యముగా మన జీవితం కనిపిస్తూ ఉంటుంది కదా, కానీ దేవుని సహాయం మనతో ఉన్నప్పుడు ఆయన అద్భుతంగా మనల్ని ప్రతి విషయంలో దాటించే దేవుడు, నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, తోడై ఉండే దేవుడు. ప్రతి విషయాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థిద్దామా? ఇంట్లో ఉన్నవాడిని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదా? లేకపోతే బయట సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదా? బిజినెస్లో కానీ, ఉద్యోగంలో కానీ, చేస్తున్న ప్రతి పనులలో, పిల్లల విషయంలో ఎలా డీల్ చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటా, కానీ దేవుని సహాయం కోరండి. దేవుడు నడిపించిపోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు నన్ను ఎంతగానో, మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నాయి, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. అయా, నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు, నిత్యము మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. అయా, మీ పాదాలు పట్టుకొని ఎప్పుడు కూడా గోజాడే వారిగా, మొరపెట్టే వారిగా, ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి మీ సహాయాన్ని కోరేవారిగా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. మీరు లేకపోతే మా జీవితం లేదు స్వామి. అయా, మనుషులు మా చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు మా కష్టకాల సమయంలో, కానీ నిత్యము మాతో ఉండే దేవుడు నీవేనయ్యా. అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరు మీ పైన ఆనుకునే వారిగా లేవనెత్తండి, బలపరచండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, నా వల్ల కావట్లేదు, నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు నా ఆలోచనతో ఉన్నవారు ప్రభ ఎంతమంది అయితే ఉన్నారో ప్రభ, ప్రతి ఒక్కరికి అయా ఈ మాటలు ఆదరణకరంగా మార్చబడను గాక, దీవెనకరంగా మార్చబడను గాక. ప్రతి పరిస్థితులలో మీరే విజయం దయచండి, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. అలాగనే ప్రభ, బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.